తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాజకీయ జీవితం ఎలా మొదలైంది? ఒక విద్యార్థి నాయకుడిగా ఓడిపోయిన కేసీఆర్ గారు ఈ రోజు ఈ స్థాయికి ఎలా వచ్చారో వీడియోలో తెలుసుకుందాం. కేసీఆర్ గారు 1954లో తెలంగాణలోని చింతమడక గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. తన చదువుని ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేసి విద్యార్థి నాయకుడిగా ఓడిపోయారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1990లో కేబినెట్ లో మినిస్టర్ గా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని టీడీపీ పార్టీకి రాజీనామా చేసి 2001లో తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై దీక్షలు, ర్యాలీలు నిర్వహించారు. 2009లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాడు. కేంద్ర ప్రభుత్వం తగ్గొచ్చేలా చేసి స్వరాష్ట్రం వచ్చేలా చేసి వరుసగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణకు ఊపిరిపోసి స్వరాష్ట్ర వాదాన్ని ముందుకు తీసుకెళ్లి 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచాడు కేసీఆర్. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.